మరొక 24 గంటల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో ప్రళయం. ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే మార్పులు. అదృష్టం మీ తలుపు తట్టబోతూ ఉంది. 100% ఇదే జరగబోతుంది. మరొక 24 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు? వీరి జీవితంలో జరగబోయే ప్రళయం ఏమిటి? వీరి ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి? అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649141. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక ప్రళయం అయితే వీరికి ఎదురు కాబోతుంది. వీరి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి పెను పరిణామాలు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. వీరు అన్ని విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబం విషయంలో కానీ లేదా వీరి యొక్క వ్యాపారం విషయంలో కానీ ఆచితూచి అడిగేయాలి. మీకు ఈ సమయంలో ఆపద కలిగే సూచనలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. మీ నోటిని మీరు ముందుగా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో అదృష్టం మీ తలుపు కూడా తట్టబోతూ ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే మీ కుటుంబంలో సభ్యులు మాత్రమే. మీ కుటుంబంలో మీకు ఇద్దరు సభ్యుల కారణంగా మీ జీవితంలో పెను పరిణామాలు, పెను అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మీరు కన్న కలలు అన్నీ కూడా ఆ వ్యక్తుల కారణంగా నెరవేరబోతూ ఉన్నాయి. అంతేకాదండి, ఈ రాశి వారికి సమయం చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. కొన్ని విషయాల్లో వీరికి పనిభారం అనేది పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమించండి. కుటుంబ సభ్యులకు మాటలకు ముఖ్యంగా విరుద్ధంగా అసలు వ్యవహరించకండి. బంధుమిత్రుల మద్దతు మీకు బాగా లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు చాలా శుభకరమైన ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. వీరు కన్న కలలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. వీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. మీ ఆనందం మీ వెంట ఉంటుంది. అదృష్ట దేవత మీ గుమ్మం దగ్గర నిలబడబోతుంది. అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారి జాతకం 2025 ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా అసలు ఉండదు. అంత అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు అనుకున్నదంతా నిజమవుతుంది. వృశ్చిక రాశి వార్షిక జాతకం 2025 ప్రకారం గురుగ్రహం సంవత్సర ప్రారంభంలో వృశ్చిక రాశి వ్యక్తులు ఎడవింటి గుండా వెళుతుంది. మే నెల 2025 నుండి బృహస్పతి స్కార్పియన్ యొక్క 8వ ఇంటి గుండా వెళుతుంది. అక్టోబర్ నుండి కూడా డిసెంబర్ 2025 వరకు బృహస్పతి 9వ ఇంటి గుండా వెళుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం అంటే జనవరి 25 నుండి మే 2025 వరకు కూడా మీరు సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కూడా గడుపుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు నెలవారీ ఆదాయంలో పెరుగుదల కూడా చూస్తారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వ్యాపారులు వారి ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా మెరుగవుతుంది. మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో మాధుర్యం కూడా పెరుగుతుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అంచనాలను అందుకుంటారు. మీరు చాలా బహుమతులనే పొందుతారు. మీరు వృత్తిలో అభివృద్ధి పొందుతారు. మీరు మీ యొక్క పనిలో కూడా చాలా విజయాలు పొందుతారు. మీ జీవితంలో చాలా విజయాలు సొంతం చేసుకుంటారు. మీరు మొత్తం మీద
మీ వృద్ధికి అనేకమైన అవకాశాలు అయితే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. మీరు మీ యొక్క కష్టార్జితంతో ఈ సంవత్సరం కొత్త స్థానాన్ని కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆర్థిక పురోగతి మరియు మీకు గొప్ప ప్రయోజనాలను అందించే కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులను కూడా ఈ సమయంలో పొందుతారు. ప్రేమ సంబంధానికి మంచి సమయం కనిపిస్తూ ఉందండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం కూడా వీరిని ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం కూడా వీరికి దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని చూస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టినవారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలనే చెప్పాలి. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వృశ్చికం అనగా తేలు అంటే దీని గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది. విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన వారు పచ్చని ధరించిన వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మేలు జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.